కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డిలో హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. దీంతో కామారెడ్డిలో జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూను మెదక్కు మార్చారు. మెదక్ ఎస్పీ కార్యాలయం అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించనున్నారు. हेलो 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 भैया కనెక్ట్ అయిందా ఒకసారి రన్నింగ్ లో పెట్టుకుంటే కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం రద్దయింది. వాతావరణం అనుకూలించకపోవడంతో కామారెడ్డిలో హెలికాప్టర్ ల్యాండ్ కాలేదు. దీంతో కామారెడ్డిలో జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూను మెదక్కు మార్చారు. మెదక్ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించనున్నారు. हेलो 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 भैया కామారెడ్డిలో వాతావరణ పరిస్థితుల గురించి మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి. సుమిత్ర, కామారెడ్డిలో ఇంకా చిరుజల్లులు పడతానే ఉన్నాయి. ఉదయం నుంచి మొదలైన వర్షం కంటిన్యూ అవుతోంది. అలాగే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి రావాల్సి ఉంది. ఆయన ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వే తర్వాత కామారెడ్డిలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన అధికారులతో రివ్యూ చేయాల్సి ఉంది. అనంతరం మీడియాకు కూడా బ్రీఫ్ చేస్తారన్నారు. దీనికి సంబంధించి సమాచారం ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేదు. అనుకూలించకపోవడం వల్ల ఆయన హెలికాప్టర్ ల్యాండ్ కాకుండానే వెళ్ళింది. అయితే ప్రధానంగా కామారెడ్డిలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇక్కడ వాతావరణం కూడా అంత క్లౌడీగా ఉండడము, అలాగే మేఘాలు కమ్ముకొని ఉన్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులను ఆయన పరిశీలించేందుకు స్వయంగా వచ్చారు. సీఎం తన హెలికాప్టర్లో ఇక్కడ ఏరియల్ సర్వే నిర్వహించారు. అయితే పరిస్థితులు పరిశీలించిన తర్వాత కామారెడ్డిలోని హౌసింగ్ బోర్డు కాలనీ, అలాగే బతుకమ్మకుంట ఈ ప్రాంతాల్లో నీట మునిగిన ప్రాంతాలను ఆయన ఏరియల్ ద్వారా పరిశీలించారు, ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత నాయిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టును కూడా చూశారు. పోచారం ప్రాజెక్టు గండిపడింది. నీరంతా కూడా వృధాగా పోయిన పరిస్థితులను సీఎం పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా ఇక్కడ ఎస్పీ కార్యాలయానికి ఆయన చేరుకోవాల్సి ఉంది. ఇక్కడే జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్, అలాగే జిల్లా పోలీస్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో ఆయన రివ్యూ చేయాల్సి ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే సీఎం గత 2 రోజులుగా కూడా కామారెడ్డిలో వస్తున్న భారీ వరదలు, ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు, నష్టాలపై ఆరా తీస్తున్నారు. ఆయన ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ మార్గదర్శనం కూడా చేశారు. అంటే ప్రజలను రక్షించే విషయంలో, అలాగే వారికి పునరావాసం కల్పించే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కూడా ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన కామారెడ్డికి వచ్చి స్వయంగా ఇక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. అయితే ఇక్కడ ప్రజలకు సంబంధించి ఏదైతే వరద బారిన పడ్డారు, ముంపునకు గురైన హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది, అలాగే ఇతర ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా చెరువు కట్టలు తెగిపోయి పంట పొలాలు, నీట మునిగిన పంట పొలాలు, గ్రామాల్లో జల దిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలకు సంబంధించి కూడా సీఎం పర్సనల్గా పరిశీలించారు. అయితే ఆ తర్వాత ఆయన జిల్లా అధికారులకు కూడా ఒక మార్గదర్శనం చేయాల్సి ఉంది. అంటే ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టాలి, పునరావాసం ఎలా కొనసాగుతుంది, ఇంకా ఇక్కడ జరిగిన నష్టాలకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఎలాంటి పరిహారాన్ని అందించాల్సి ఉంది అనే విషయంలో కూడా చర్చించాల్సి ఉంది. ప్రధానంగా జనాలకు జరిగిన నష్టం పోల్చుకుంటే హౌసింగ్ బోర్డు కాలనీలోనే సుమారు 120 ఇళ్లు దెబ్బతిన్నాయి. 10 అడుగుల మేర ఇక్కడ వరద పారింది. కామారెడ్డి పెద్ద చెరువు నుంచి వచ్చిన వరద 10 అడుగుల మేర ఇళ్లలో చేరింది. ఈ పరిస్థితిని అంతా కూడా మనం ఉదయం పరిశీలించడం జరిగింది. ఈ ఇళ్లలో దాదాపు తినుబండారాలు, ఆహార పదార్థాలు మొదలు ఎలక్ట్రికల్ వస్తువులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఇతర వస్తువులన్నీ కూడా నీటిలో మునిగి పనికి రాకుండా పోయాయి. సుమారు ఒక్కొక్క ఇంట్లో 2 లక్షల మొదలు 5 లక్షల వరకు కూడా నష్టం జరిగినట్లు అధికారులు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. అంటే నష్టపోయిన పరికరాలు కావచ్చు, అలాగే ఇళ్లకు జరిగిన డ్యామేజ్ కావచ్చు, కూలిపోయిన ప్రహారీ గోడలు, అలాగే ధ్వంసమైన తలుపులు, కిటికీలు అంచనా వేసి మాత్రం లక్షల్లో నష్టం జరిగినట్టు చెప్పారు. ఇదంతా కూడా సీఎం దృష్టికి వెళ్ళి ఇక్కడ పరిహారం అందుతుందని ఆశించారు. ఇది ప్రస్తుతం కామారెడ్డిలో తాజా పరిస్థితి. రైట్, కోర్టు హైదరాబాద్. థ్యాంక్ యూ శ్రీపతి.